గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గిస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం అదే మరి ఎగతాలు అవుతున్నది. నేను చదివేది నువ్వు అంతే. చదువు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది అదో గది. రామకృష్ణ గారు, లేకపోతే ఏంటి? కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు, కపిత్వం. చేతరాత్రులు వాడు. భాష గురించి నీతో చెప్పడం నాదే బుద్ధి. ఆఫీస్ కా కాదు, క్రికెట్ ఆడడానికి వెళ్తున్నా. వస్తావా? హాట్. ఇట్స్ హాట్. బ్లూ సూట్స్ యు లాట్. రియలీ? యా. నీ వయసు ఎంత? 22. నాకు 24. పర్లేదు, మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివని చెప్పేస్తా. ఐ డోంట్ వాంట్ టు బి యువర్ బ్రదర్ జెసి. నాకు అక్కర్లేదు, ఒకడున్నాడు చాలు నా ప్రాణానికి. వన్ పెయిన్ఫుల్ బ్రదర్స్ ఇనఫ్. కాదు, నాకు ఒక సిస్టర్ ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఇప్పటి నుంచి నా సిస్టర్సే, ఒక నువ్వు తప్ప. ఎందుకోలా? బికాస్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ జెసి. నాకు ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడు. నన్ను ట్రీట్ చేయడానికి మీరు వచ్చారని నాకు తెలుసు. దానికి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తెచ్చావా? అబద్ధం చెప్పాను, ఇందాకొస్తూ కోటిలో కొన్నాను. సాయంత్రం పార్టీలో కూడా ఇలాగే ఉంటావా? లేదు, వేరే డ్రెస్ వేసుకొస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయి ప్లీజ్. ముద్ర అంటే మంచి కంపెనీగా. ఎందుకు మానేసావు? నిద్రపోతున్నావు తీసారా? చైర్మన్ గారు పిలిచారని వచ్చాను. వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? హాయ్, మీరేనా ఇండియా నుంచి వచ్చింది? ఐఎమ్ అభి. హారిక. ఐఎమ్ లవంగం. ఎస్ లవంగం అంటే సూరిబాబు లవంగం. బయలుదేరాం బాబు. వద్దండి, ఇంకా సేపు ఉండి ట్రైన్ వెళ్ళిపోయి అందరం కూర్చొని ప్యాక్ ఆడుకుందామే. బయలుదేరండి. క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్. అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టదాన్ని సంతోషం. హే తెలుసా నా చూపుని బానిసా నీలో నాలో లోంది మొదలైందమ్మ. ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ. మంత అలవాటుందా అని అడుగుతున్నాను. అది అడగడానికి పిలిచావా?
అది అప్పుడప్పుడు. సంవత్సరానికి ఎన్నిసార్లు తాగుతావు? సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365. అంతే. కానీ నేను ఏది పడితే తాగని తెలుసా, చాలా సెలెక్టివ్ బ్రాండ్స్ తాగుతాను. మరి యోగా? చిచి, అలాంటి చీప్ బ్రాండ్స్ నేను తాగని తెలుసా. బ్రాండ్ గురించి కాదు, యోగాసనాల గురించి. ఓహో, యోగాసనాలా? అది ఒకసారి టీవీలో చూశాను, అది అని చెప్పి చాలా కామెడీ అనిపించింది. సిగరెట్ అలవాటుందా? సిగరెట్స్ ఒకే ఒకసారి ట్రై చేశాను కానీ ఏంటో సెట్ అవ్వాలా. నీకు క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టమా? ఇష్టమా అంటే క్లాసికల్ డాన్స్ వచ్చా? కష్టం. అంటే చెప్పినవి చూసినవి అన్ని అబద్ధాలు. అసలు నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇంకెవరు? తమ్ముళ్ళు. అయిసిందా? కూర్చోండి. ఏంటి ఎవరిలో వచ్చేసా మళ్ళీ? కూర్చో. నువ్వు కూడా ఈ బ్రాండ్ అవుతావా? నేను తాగను. మరి నువ్వు వస్తావని ముందు ప్లాన్ చేసుకున్నావా కావాలని? ఒకటి చెప్పు, ఇంట్లో కూడా నువ్వు కావాలని వచ్చావు కదా? పాత టెనెంట్స్ కి 25,000 లంచం ఇచ్చి ఖాళీ చేయించాను. అమ్మ దుర్మార్గురాలా, లంచం? ఓ ఫుల్ బాటిల్ అబ్బీకి ఇస్తే చెప్పాడు. అబ్బి గడికి ఫుల్ బాటిల్ ఇచ్చావా? నా రాజ్యంలో ఇన్ని కుట్రలా? అబ్బి ఆ కుత్తిగడు లంచం తీసుకున్నా నేనేం బాగుంటానే? నీకు చెప్తున్నా, నా మాటిను. నీకు బలమైన బ్రాందీ బాటిల్ దిట్టమైన మొగడు వస్తాడు, వాడు తెలుసు. సూపర్ మామా. రెడీ? 1 2 3. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నా. గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గిస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం అదే మరి ఎగతాళి అవుతున్నది. నేను చదివేది నువ్వు వినంతే. చదువు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది. అదో గది రామకృష్ణ గారు. లేకపోతే ఏంటి? కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు, కపిత్వం.
అర్ధరాత్రులు వాడు వాసు గురించి నీతో చెప్పడం నాకే బుద్ధి